అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. చాలా సార్లు పండుగల విషయంలో మీమాంస వస్తూ ఉంటుంది. ఎప్పుడు జరుపుకోవాలి, తిథులు నక్షత్రాల ప్రకారం చేసుకోవాలా. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి అయితే సగం రోజు నుంచి రెండో రోజు సగం వరకు ఉంటుంది. అప్పుడు ఎప్పుడు చేసుకోవాలి పండుగ అని కూడా డౌట్ వస్తూ ఉంటుంది. ఈసారి కూడా అలాగే మకర సంక్రాంతి విషయంలో చాలా మందిలో డౌట్ ఉంది. ఎప్పుడు కూడా 14వ తారీఖు మకర సంక్రాంతి వస్తుంటుంది. ఈసారి 15 అంటున్నారు. మరి 14 జరుపుకోవాలా, 15 జరుపుకోవాలా సంక్రాంతి పండుగని? ఇవన్నీ కూడా ప్రముఖ ఆస్ట్రాలజర్ ఉన్నారు మనతో పాటు, కృష్ణమాచార్యులు గారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. జై వీరబ్రహ్మ, జై గోవిందబ్రహ్మ, జై అమ్మ నమస్కారం. సార్, గురుగారు ఈసారి మకర సంక్రాంతి విషయంలో డౌట్స్ ఉన్నాయి అందరిలో కూడా. 14వ తారీఖా 15వ తారీఖు చేసుకోవాలా పండుగ అని. మొదట అందరూ 14 అనుకున్నారు. హాలిడే కూడా 14కే సంక్రాంతికి ఇచ్చారు. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ కూడా హాలిడేని చేంజ్ చేసింది. ఈవెన్ స్కూల్ పిల్లలకు కూడా మళ్ళీ 16th కనుమ అని చెప్పేసి ఇంకో రోజు ఎక్స్టెండ్ చేశారు హాలిడే. మామూలుగా అయితే 16కే స్కూల్ ఉంది, ఈసారి 17కి మార్చారు మళ్ళీ. సో అసలు ఎప్పుడు జరుపుకోవాలి, అంటే దేన్ని బేసిస్ చేసుకొని మనం మకర సంక్రాంతిని జరుపుకుంటుంటాం యూజువల్గా? మీరు అన్నట్టుగానే సిద్ధాంతపరమైనటువంటి వ్యత్యాసాల వల్ల పండుగలు పర్వదినాలకు సంబంధించినటువంటి విషయంలో ఈ విధమైనటువంటి తేడాన్ని, వ్యత్యాసాన్ని మనందరం కూడా గమనిస్తూ ఉంటాం. ప్రత్యేకించి చాంద్రమానం, సౌరమానం, దృగ్గోచర గణితంతో పాటు కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. మనందరికీ కూడా తెలుసు, చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం అంటూ మనకున్నటువంటి 12 మాసాలు. అలా కాకుండా మేషం, వృషభం, మిథునం, కర్కాటకంతో కూడిన మీనం వరకు కూడా రవి యొక్క సంక్రమణాన్ని అనుసరించి వచ్చేటువంటి మాసాలు ఉంటాయి. ఇప్పుడు మనం ధనుర్మాసంలో ఉన్నాం. ధనుర్మాసం నుంచి మనం విశేషవంతమైనటువంటి మకర మాసం. ఏమిటా మకర మాసం అంటే మకర రాశిలోకి రవి సంక్రమించేటువంటి తరుణం. దాన్ని మనం మకర సంక్రమణం, మకర సంక్రాంతిగా మనం పిలుస్తాం. అంటే రాసుల్లోకి రవి అనేటువంటి గ్రహం సంక్రమణ చెందేటువంటి రోజును పెట్టి ఆ మాసాలకు ఆ సంక్రమణగా పేరు వచ్చింది. మకర సంక్రాంతి అంటే మకర రాశిలోకి రవి ప్రవేశించేటువంటి సంక్రమణ. వీటి విషయంలో మీరు అన్నట్టుగా ఇది 14వ తారీఖా 15వ తారీఖా అన్నటువంటి మీమాంసతో పాటుగా, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు, గణితాలు ఉన్న భారతదేశంలో మారుమూల గ్రామంలో కనీసం విద్యుత్ శక్తి కూడా లేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రాచీన కాలంలో ఒక సిద్ధాంతి ఎప్పుడు పౌర్ణిమలు వస్తాయో, ఎప్పుడు గ్రహణాలు కూడా ఏర్పడతాయో చెప్పదగినటువంటి మహనీయులు ఎంతో మంది ఈ సనాతన ధర్మంలో ఉన్నారు. మనకు సంబంధించినటువంటి సిద్ధాంతాల ప్రకారంగా చాంద్రమానం, సౌరమానం, ప్రత్యేకించి బృహస్పతిని ఆధారంగా చేసుకోవటం లేదా రవిని ఆధారంగా చేసుకోవటం, ఎన్నో రకాలైనటువంటి ప్రక్రియలు, దృగ్గోచర గణితం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎవరేం చెప్పినప్పటికీ కూడా శాస్త్రీయబద్ధంగా ఎందుకు ఈ విధమైనటువంటి వ్యత్యాసాలు వస్తున్నాయంటే, సిద్ధాంతాల పరంగా ఉన్నటువంటి ఒక తేడా అయితే 400 సంవత్సరాల క్రితం విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి మాట ఒకటే. ఏమన్నారో తెలుసా? కలియుగంలో 5 గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మాలిన వైపోవు, నవగ్రహంబుల నడక మారేను. స్వామివారు చెప్పినటువంటి విధంగానే వాటికి సంబంధించినటువంటి గోచార వశాత్తు మనకు కనిపిస్తూ ఉన్నటువంటి, అంటే పెరిస్కోప్ తో గనక ఖగోళంలో కూడా మనం ఈ సంక్రమణాన్ని గనక మనం వీక్షిస్తే, మన సిద్ధాంతాల్ని కూడా మనం వీక్షిస్తే, మనం అన్నట్టుగా 14వ తారీఖు తప్పనిసరిగా మకర సంక్రమణాన్ని మనం ఖగోళంలో కూడా వీక్షించవచ్చు. కాబట్టి ఎవరు ఏం చెప్పినప్పటికీ కూడా 14వ తారీఖు తప్పనిసరిగా మనం అనుకుంటున్నటువంటి గణితాలు, ప్రత్యేకించి సౌరమానం, ఇతరత్ర సిద్ధాంతాల ప్రకారంగా కాదు, మనం వాస్తవికమైనటువంటి ఖగోళంలో పెరిస్కోప్ లో చూస్తే కూడా ఈ మకర సంక్రమణాన్ని వీక్షించేటువంటి పరిస్థితులు చాలా ఖచ్చితమైనటువంటి ఖచ్చితత్వంతో ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కృష్ణమాచార్య గారు నేను చెప్తూ ఉన్నాను, 14వ తారీఖు అంతా కూడా మకర సంక్రమణం జరిగే అవకాశం ఉంది. కాబట్టి 14వ తారీఖే మనందరం కూడా తెలుగు రాష్ట్రాల్లో మకర సంక్రాంతి పర్వదినాన్ని మనం జరుపుకోవాలి. ఆ ముందున్నటువంటి రోజు భోగి పండుగ, ఈ మకర సంక్రాంతికి అవతల ఉన్నటువంటి రోజును కనుమ పండుగ మనం జరుపుకోవాలి తప్ప సిద్ధాంతపరమైనటువంటి గణితాల్లో వచ్చినటువంటి వ్యత్యాసం వల్ల కొన్ని గడియలు, విగడియలు, గంటలు అవన్నీ కూడా రోజు మారిపోవడానికి ఇవన్నీ కూడా కారణమైంది. వైదికమైనటువంటి భాషలో చెప్పాలంటే తప్పనిసరిగా శాస్త్రీయబద్ధంగా వైదికంగా 14వ తారీఖునే మనం
మకర సంక్రమణాన్ని జరుపుకోవచ్చు. అయితే 15 కాదు, ఇప్పుడు అందరూ మరి 15 అంటున్నారు గురువు గారు. సిద్ధాంతపరమైనటువంటి వ్యత్యాసాల వల్ల వచ్చినటువంటిది. మీరు ప్రత్యేకించి గతించినటువంటి కొన్ని సంవత్సరాల యొక్క ఈ సంక్రాంతి పర్వదినం, ప్రత్యేకించి ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ఆ రోజు నుండే మొదలయ్యేటువంటి సందర్భాన్ని కూడా అవును గురువు. మనం చూస్తూ ఉంటాం. కానీ చాలా రకాలైనటువంటి సిద్ధాంతాలు, మనం అనుకున్నట్టుగా సిద్ధాంతాలు వాళ్ళకున్నటువంటి క్యాల్కులేషన్ లో వచ్చినటువంటి డిఫరెన్స్ ఫలితంగా 15వ తారీఖు ఏర్పడుతుందని అందరూ అనుకుంటున్నారు. కృష్ణమాచార్య చెప్తున్నాడు 14వ తారీఖు మకర సంక్రమణం జరగబోతుంది. ఖగోళంలో కూడా పెరిస్కోప్ ద్వారా మనం వీక్షించేటువంటి శాస్త్రీయబద్ధమైనటువంటి ఉదాహరణతో నేను చెప్తున్నాను. కాబట్టి 14వ తారీఖుని వైదికంగా మనం మకర సంక్రమణం జరుపుకోవటం మనకు శుభదాయకం. ఎందుకంటే పండుగ వచ్చినప్పుడే, పర్వదినం ఉన్నప్పుడే మనం ఏవైనా శుభాశుభ కార్యాలు జరుపుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుంది. పండుగ అంతా అయిన తర్వాత, మీ పుట్టినరోజు వేడుక అంతా అయిన తర్వాత మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపితే మీకు ఎలాగ సంతోషం కలగదో, ఆ పర్వదినం రోజే ఆ దేవతామూర్తులు అవ్వచ్చు, ఆ పర్వదినం రోజే ఆ విశేషవంతమైనటువంటి క్రతువులు జరపడం వల్ల మనకు అనుకూలవంతమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఎందుకంటే సంక్రాంతి అన్నటువంటిది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకు ప్రత్యేకమైనటువంటి పర్వదినంగా మనం భావన చేస్తుంటాం. కాబట్టి మీరు చేసేటువంటి ఎటువంటి శుభకార్యాలనైనా 14వ తారీఖు మకర సంక్రమణం రోజు మాత్రమే చేయండి. ఘంటాపదంగా చెబుతున్నాను, 14వ తారీఖే సంక్రాంతి పర్వదినంగా మనం భావించవచ్చు. నార్మల్ గా కూడా గురువు గారు 13 భోగి, 14 సంక్రాంతి, 15 కనుమ, తర్వాత 16 ముక్కనుమ ఇలా వస్తూ ఉంటాయి 4 రోజులు కూడా. మొదట 3 రోజులు మనం ముఖ్యంగా తీసుకుంటాం అనుకోండి, ఆఫ్ కోర్స్. అయితే ఒక్కొక్క సందర్భంలో మాత్రం 15వ తారీఖు కూడా మనం సంక్రాంతిని చేసుకున్న సందర్భాలు ఉన్నాయి, కొన్నిసార్లు చేసాం అలా కూడా. ఎస్ మిగతా పండుగలు పర్వదినాలకి వారం 10 రోజులు లేదా నెల రోజుల వ్యత్యాసంలో మన తెలుగు పర్వదినాలకు సంబంధించినటువంటి పండుగలు వస్తూ ఉంటాయి. కానీ ఆంగ్లమానాన్ని చూసినా ఇంచుమించుగా సంక్రాంతి పర్వదినం అన్నటువంటిది 1-2 రోజుల వ్యత్యాసంలో ఇంచుమించుగా మీరన్నట్టుగా 13, 14, 15, 16, 17 తేదీల్లోనే ఈ 5 పర్వదినాల్లోనే వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రతిసారి కూడా. కేవలం ఈ సంవత్సరం కాదు, ప్రతి 2-3 సంవత్సరాల్లో ఒక్కసారి ఈ విధమైనటువంటి కన్ఫ్యూజన్స్ అన్నటువంటి మనకు కలుగుతూ ఉంటాయి. ప్రతి 2-3 సంవత్సరాలు కలుగుతూ ఉంటాయి. ఇలా ఈ కన్ఫ్యూజన్ మనం కలుగుతూ ఉంటాం. అందుకే ఒక్కొక్కసారి 13, 14, 15 లేదా 14, 15, 16 ఎస్ ఈ విధమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా 13 భోగి, 14 మకర సంక్రమణం, ఇక 15వ తారీఖు కనుమ పర్వదినాన్ని మనం చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి సందేహం కూడా ఎవరికి కూడా అక్కర్లేదు. రైట్ గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. జై వీరబ్రహ్మ, జై గోవింద బంబుజీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.